ఎప్పుడైతే కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిందో రెడ్ల తోకలు కట్ చేసేందుకు వీళ్ళ సంపద కట్ చేసేందుకు ఏం చేసిండు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని డిస్ట్రాయ్ చేసిండు. చాలా డిస్టర్బ్ మూతపడ్డాయి. దాంతో ఏమైనాయి, వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడి గిలగిల కొట్టుకుని అమ్మా ఎట్లా అని ఏంద్రా ఈ కథ, ఈ కేసీఆర్ను దించేయాలరా. కేసీఆర్ని అప్పటి కేసీఆర్ తన సామ్రాజ్యాన్ని, తన వెలమ సామ్రాజ్యాన్ని, వెలమ బిలియనీర్లను తయారు చేసే పనిలో ఉన్నాడు. యశోద హాస్పిటల్స్ ఇవన్నీ ఈ సామ్రాజ్యాన్ని తయారు చేస్తూ ఉన్నాడు అన్నట్టు. అయితే దీనికి అడ్డుకట్ట వేయడానికి ఏం చేసిరు ఈ రెడ్లంతా కలిసి మళ్ళీ అనంటే, జేఎన్టీయూ ఉందా, జేఎన్టీయూ వీసీగా ఎప్పటికీ రెడ్డే ఉంటాడు. ఇంజనీరింగ్ కాలేజీలకు వీసీగా రెడ్డే ఉంటాడు, మెడికల్ కాలేజీలకు వీసీగా రెడ్డే ఉంటాడు. ఇప్పుడు కూడా ఉంటారు, మీరు చూసుకోరు. ఇక ఉస్మానియాకు మొదటిసారి దళిత వీసీని చేసినామని ఒక ఆయన అంటాడు, ఇంకో ఆయన బీసీని చేసినామని అంటాడు. అస్సలు మెడికల్ ఇంజనీరింగ్ పైకం కాడ వాళ్ళు ఉంటారు, అస్సలు ఆడ ఇగో ఈ ఉత్తుత కాడ ఈడ మళ్ళీ పైసలు ఇయ్యరు, వీళ్ళకి పైసలు ఇచ్చేది.